వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిలుస్తుంది స్టేట్ బ్యాంకులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, దానికి నోటిఫికేషన్ ఏంటి చూద్దాం. జూనియర్ అసోసియేట్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్ ఖాళీల భర్తీ చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా 13,735 పోస్టులు ఉన్నాయి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్లో 50 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్తో పాటుగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో SBI నియామక పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షల ద్వారా ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అర్హత సాధించేందుకు మెయిన్స్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్లోని మార్కులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకోరు. అది అర్హత పరీక్ష మాత్రమే. బోనస్ మార్కులు SBIలో అప్రెంటిస్షిప్ చేసిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో 5 మార్కులు 2.5% అదనంగా కలుపుతారు. అయితే ఈ అప్రెంటిస్షిప్ 30/11/24లోగా పూర్తి అయి ఉండాలి. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, మొదటిసారి ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా పరీక్షా విధానం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 2 దశల్లో ఉన్న సబ్జెక్టులను పరిశీలించాలి. ఈ పరీక్షకు సంబంధించిన నిర్దిష్టమైన సిలబస్ అంటూ నోటిఫికేషన్లో పేర్కొనరు. కాబట్టి గతంలో నిర్వహించిన పరీక్షా పేపర్లను పరిశీలించి ఆ సబ్జెక్టుల్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ విభాగాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల స్థాయిలు మధ్య భేదాన్ని గమనించాలి. ఈ ఉమ్మడి విభాగాలకు సన్నద్ధత కూడా ఉమ్మడిగానే ఉండాలి. ఇందులో TPT సూత్రం చూద్దాం. పరీక్షా సన్నద్ధతలో TPT సూత్రం ముఖ్య భూమిక పోషిస్తుంది. TPT అంటే టాపిక్ లెర్నింగ్, ప్రాక్టీస్ ద క్వశ్చన్ పేపర్స్, టెస్ట్. ఉమ్మడి విభాగాలకి ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలకి ఈ సూత్రం ఆధారంగానే సన్నద్ధం అవ్వాలి. ఈ 2 విభాగాల్లోని టాపిక్స్ అన్నింటినీ బేసిక్ కాన్సెప్టుల వీటి ద్వారా వచ్చే విధా తరహా ప్రశ్నలను సంధించడం బాగా నేర్చుకోవాలి. ఆపై ప్రశ్నలను వేగంగా సాధించగలిగేలా బాగా సాధన చేయాలి. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నలు సాధించడానికి ప్రిలిమ్స్ పరీక్షలో సగటున 34.2 సెకండ్స్, మెయిన్స్లో 54 సెకండ్స్ సమయం మాత్రమే ఉంటుంది. ఎంత వేగంగా సాధించగలిగితే అన్ని ఎక్కువ జవాబులు గుర్తించగలరు. కాబట్టి వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. ఈ సమయంలోనే వేగంగా సాధించగలిగే షార్ట్కట్ పద్ధతులు లాంటి మెలకువలు నేర్చుకొని ఉండాలి. అవి ఉపయోగించాలి. టాపిక్స్పై బాగా అవగాహన వచ్చాక ఎంత వేగంగా, ఎంత ఖచ్చితత్వంతో ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుసుకోవడానికి టాపిక్ వారీ, సెక్షన్ల వారీగా వివిధ టెస్టులు రాయాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు కాబట్టి 50 నుంచి 60 రోజుల సమయం ఉంటుంది. టాపిక్స్ అన్నింటినీ 20 నుంచి 30 రోజుల్లో పూర్తి చేసుకొని పరీక్షకు 1 నెల రోజుల ముందు నుంచి మోడల్ పేపర్లు రాయాలి. రోజు ఒక పేపర్ రాసి దాన్ని విశ్లేషించుకోవాలి. దాని ఆధారంగా అవసరమైన విభాగం టాపిక్లు ప్రిపేర్ అవుతూ మెరుగుపరుచుకోవాలి. పూర్తి స్థాయి మోడల్ పేపర్ సాధిస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలను చూస్తేనే జవాబులను గుర్తుపట్టే లాంటి మెలకువలు నేర్చుకొని ఉపయోగించాలి. ఇటువంటి మెలకువలు చాలా సమయాన్ని ఆదా చేస్తాయి. ఈ సబ్జెక్టుతో పాటుగా మెయిన్స్లోని జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్ విభాగానికి కూడా ప్రతిరోజు 1-2 గంటల సమయాన్ని కేటాయిస్తూ సన్నద్ధం కావాలి. గతంలో జరిగిన పరీక్షల ఆధారంగా వివిధ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్ చూద్దాం. ఆప్టిట్యూడ్ తీసుకుంటే సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, Q1, Q2, డేటా ఇంటర్ప్రిటేషన్, వివిధ అర్థమెటిక్ టాపిక్స్, పర్సంటేజ్, యావరేజ్, LCM, HCF, రేషియోస్, ప్రపోర్షన్, సపోర్ట్, పార్ట్నర్షిప్, ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టర్న్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమర్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్సుటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ మొదలైనవి. రీజనింగ్లో అయితే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలాజిజమ్స్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ ర్యాంకింగ్, ఇన్ఈక్వాలిటీ, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆధార ప్రశ్నలు మొదలైనవి. ఇంగ్లీష్ తీసుకుంటే కాంప్రిహెన్షన్, వొకాబులరీ, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, గ్రామర్ ఆధారిత ప్రశ్నలు. వీటిలో సెంటెన్స్ కరెక్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, పిల్లర్ క్లోజ్ టెస్ట్, పారా జంబుల్ మొదలైనవి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, బ్యాంకింగ్ సిస్టమ్, RBI, మానిటరీ పాలసీ, బడ్జెట్,
జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగం, ముఖ్యమైన దినోత్సవాలు, పుస్తకాలు, ప్రదేశాలు, వ్యక్తులు, స్టాటిక్, జీకే, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొదలైనవి. జీతభత్యాలు చూస్తే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్గా ఎంపికైన అభ్యర్థులకు రూ. 26,733 వేతనంతో నెల వేతనం ప్రారంభమవుతుంది. అలవెన్సులతో కలిపి 30, ముంబై లాంటి ప్రాంతాల్లో 46,000 ప్రారంభ వేతనం ఉంది. ఇది కాకుండా పీఎఫ్, మెడికల్, పెన్షన్, లీవ్, ఫేర్, ఇతర సదుపాయాలు కూడా అందుతున్నాయి. కెరియర్ ఎదుగుదల అభ్యర్థులు నిజాయితీగా కష్టపడి పనిచేయడం, నిబద్ధతతో బ్యాంకు అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. జూనియర్ అసోసియేట్ నుంచి క్రమంగా అసిస్టెంట్ మేనేజర్, స్కేల్ 1 మేనేజర్, స్కేల్ 2 సీనియర్ మేనేజర్, స్కేల్ 3 చీఫ్ మేనేజర్, స్కేల్ 4 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్కేల్ 5 డిప్యూటీ జనరల్ మేనేజర్, స్కేల్ 6 జనరల్ మేనేజర్, స్కేల్ 7 వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో ఎలా అంటే పోస్టుల సంఖ్య ఆల్రెడీ మనం చూసాము. విద్యా అర్హత ఏదైనా డిగ్రీ 31/12/24 నాటికి వయసు 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. జనరల్ అభ్యర్థులకైతే $750 ఫీజు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 7 జనవరి 25, ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25, మార్చి ఏప్రిల్ కానీ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. వెబ్సైట్ www.sbi.co.in సంప్రదించాలి. 4321 ఫార్ములా ప్రతిరోజు ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించుకోవాలో ఈ ఫార్ములా తెలియజేస్తుంది. 2 పరీక్షల్లోని 4 విభాగాల్లో ప్రాముఖ్యం, కాఠిన్యత ఆధారంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ విభాగాలకు అదే క్రమంలో 4:3:2:1 నిష్పత్తిలో ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలి. అంటే ఒక రోజులో 10 గంటలు సన్నద్ధతం అయితే అందులో ఆప్టిట్యూడ్కి 4 గంటలు, రీజనింగ్కి 3 గంటలు, ఇంగ్లీష్కి 2 గంటలు, జనరల్ అవేర్నెస్కి 1 గంట సమయం కేటాయించాలి. పరీక్షా విధానం చూస్తే ప్రిలిమ్స్ అయితే సబ్జెక్టు ఇంగ్లీషు 30 ప్రశ్నలు, 30 మార్కులు, 20 నిమిషాల వ్యవధి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ అయితే 35 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, 35 మార్క్స్, 20 నిమిషాల వ్యవధి. మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. 60 మినిట్స్ ఇస్తారు. మెయిన్స్కి తీసుకుంటే సబ్జెక్టు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రశ్నలు 50 మార్కులు, 35 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు, 40 ప్రశ్నలు, 35 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. సో మొత్తం టోటల్గా 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 2 hours 40 minutes టైం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకోవడానికి మీకు తెలిసిన వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయండి. వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.